సార్ లోక్సభలో అమిత్ షా దూకుడు ఆపరేషన్ సింధూర్పై వాడి చర్చ నిన్నటి నుంచి జరిగింది. ఇది సర్ మీద చర్చ అని అడిగారు, ఒప్పుకోలేదు. మధ్యాహ్నం నుంచి ఆ చర్చ మొదలైంది. సహజంగా అంతకుముందు నుంచి మనం విన్న విషయాలు, రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి ప్రారంభించారు. మేము చాలా విజయం సాధించాం, మా విజయాల గురించి మీరు చెప్పకుండా విమర్శలకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ప్రతిపక్షం మీద ఆయన మాట. కాదు, అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు, అలాగే ఇక్కడ మన జట్లు కూల్చేసామని వాళ్ళు చెప్తున్నారు, నిజాలు కావాలి కదా అనేది ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి మాట. ఆ క్రమంలో చిదంబరం సీనియర్ నాయకుడు, మాజీ హోంమంత్రి కూడా, ఆయన ఒక మాట ఎక్కడో అన్నారు, ఆ వచ్చిన ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారు అని ఎలా చెప్తారు, వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కావచ్చు కదా అని. పాకిస్తాన్ ప్రేరితులు అన్నది వేరు, పాకిస్తాన్ నుంచే వచ్చారని ఎలా చెప్పగలరు అని ఒక మాట అన్నాడు. ఈరోజు అమిత్ షా ఈ పహల్గామ్ ఉగ్రవాదుల కాల్చివేత దాని మీద ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేస్తూ ఈ అంశాల మీద కూడా అసలు ముందే ప్రభుత్వం చెప్పింది అమిత్ షా కూడా చర్చలో పాల్గొంటారు అని. కాబట్టి ఆయన ఒక విధంగా జోక్యం ఇంటర్వ్యూని అయ్యారనుకోవాలి. ఆ ఉగ్రవాదులు ముగ్గురిని కూడా ఒకరినేమో అక్కడ కాల్ చేశారు, ఇంకో ఇద్దరినేమో వేరే చోట కాల్ చేశారు అని ఆయన చెప్తూ ఉన్నారు. ఈ ముగ్గురు, అందులో పాల్గొన్న ముగ్గురు అయితే కాల్చివేయబడ్డారు అనేది అమిత్ షా చెప్పారు. అంటే అక్కడి నుంచి ఆగలేదు ఆయన. ఉగ్రవాదులను కాల్ చేస్తారు అంటే, చంపేశారంటే వీళ్ళు సంతోషిస్తారు అనుకున్నాం, కానీ వీళ్ళు అంత నాట్ అన్హ్యాపీగా ఉన్నారు అని. అంటే ఒక విధంగా ప్రతిపక్షం మీద ఆయన ఎదురు దాడి, తీవ్రమైన దాడే చేశారు. పాకిస్తాన్ తరఫున ఎందుకు మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఏదో పాకిస్తాన్ తరఫున మాట్లాడుతున్నట్టు. చిదంబరంకి ఏమొస్తుంది, పాకిస్తాన్కు సాయం చేస్తే చిదంబరంకి ఏమొస్తుంది అని చిదంబరం మీద దాడి. ఇంకోటి ఏమో నెహ్రూ మీద కూడా దాడి. అప్పుడు 48లో జరిగినప్పుడు పాకిస్తాన్ అవతల వరకు నెట్టేశారు, కానీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకే అనేదాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అంటే నెహ్రూ నుంచి చిదంబరం వరకు. ఇందిరాగాంధీ విషయంలో కూడా కామెంట్స్ చేశారు. ఇందిరాగాంధీని వీరవనిత, దుర్గామాత అని అప్పుడు వాజ్పేయి కూడా పొగిడారు. ఇవన్నీ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. కానీ ఈయన ఏంటంటే ఫీల్డ్ మార్షల్ మానెక్షా అప్పుడు ఆయన చేసిన ఒక కొటేషన్ ఉటంకించి ఇందిరాగాంధీ ఏదో తనకు కొంచెం చేతులకు సంఖ్యలు వేశారన్నట్టుగా ఆయన చెప్పారు. అంటే కాంగ్రెస్ పాకిస్తాన్ ముందు తల వంచింది, లోబడిపోయింది. మేము వీరులం కాబట్టి వీళ్ళను ఇప్పుడు దెబ్బతీస్తే మమ్మల్ని అనకుండా మీరు మా మీద మళ్ళీ దాడి చేస్తారా అంటే, ఒక విధంగా మీరు దేశభక్తులు కాదు, దేశంతో లేరు, మీరు పాకిస్తాన్తో ఎందుకున్నారు, పాకిస్తాన్ ఎందుకు సంతృప్తి పెట్టాలని చూస్తున్నారు అనే పద్ధతిలో అమిత్ షా తీవ్రంగా మాట్లాడడం నిజంగా. అంటే విజయం సాధించడం ఓకే, విజయం సాధించిన ఒక 6 నెలలకో 3 నెలలకో దాని గురించి సమీక్షలు చేసుకోరా? గత కాంగ్రెస్ హయాంలో జరిగిన వాటిని ఇప్పటికి కూడా, ఉదాహరణకు నేను అదే అంటున్నా, బంగ్లాదేశ్ యుద్ధం నాటి విషయాలు, ఇంకా దేశ స్వాతంత్రం నాటి విషయాలకు కూడా మీరు ఇప్పటికీ దెప్పి పొడుస్తున్నారే. నిన్నయాక మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రతిపక్షాలు విమర్శ చేయవా? ప్రజాస్వామ్యం అంటేనే అది కదా. ఆ రోజున జరిగినప్పుడు అందరూ బలపరిచారు, ఒక్కరు కూడా ఒక్క అపశృతి కూడా మాట్లాడలేదు. అయిన తర్వాత వెనక్కు తిరిగి చూసుకుందాము, పాఠాలు నేర్చుకుందాము, పద్ధతులు మార్చుకుందాము అంటే వాళ్ళనంతా పాకిస్తాన్తో ముడిపెట్టి మాట్లాడితే నిజంగా అది అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా అది సరైనటువంటి పద్ధతి కాదు. దేశమంతా ఒక తాటి మీద వెళ్ళాలనుకుంటూ వీళ్ళు పాకిస్తాన్తో ఉన్నారు, వీళ్ళు దేశ శత్రువులతో ఉన్నారు, వాళ్ళకి చేతకాని వాళ్ళు, అప్పుడు చేత కాలేదు మాకైంది. ఇంకో ముఖ్యమైనది, నేను ఇందాక ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పింది ఇక్కడ కూడా చెప్తాను. ఇదేదో బీజేపీ పాకిస్తాన్ తగాదాలాగా, బీజేపీ కాంగ్రెస్ తగాదాలాగా మారిస్తే ఎట్లా అండి? భారతదేశానికి భవిష్యత్తుకు సంబంధించి ఒక గంభీరమైన అంశంగా తీసుకొని అన్ని కోణాలు చర్చించాలి. కానీ మెజారిటీ ఉంది కాబట్టి వీళ్ళు మాట్లాడితే తప్పకుండా చప్పట్లు కొట్టుకుంటారు, ఆగిపోతుంది. కానీ చర్చ జరగాల్సినట్టు జరగట్లేదు. దేశ ప్రజలకు పూర్తి నిజాలు చర్చ ద్వారా తెలుస్తాయా అన్నదైతే సందేహమే. ఈ లోపల రాజ్యసభలో కూడా మొదలవుతుంది, అక్కడ ప్రధానమంత్రి కూడా పాల్గొంటారు, ఇక్కడ కూడా చివరిలో జవాబు చెప్తారు. చూడాలి మరి. అమిత్ షా అయితే చాలా తీవ్ర స్థాయిలోనే ప్రతిపక్షాల మీద ఆయన దాడి ఎక్కువ పెట్టినట్టుగా అనిపిస్తుంది, కాంగ్రెస్ మీద ముఖ్యంగా.